నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక అంశంపై కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే జనసేనకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రెండు పార్టీలోనూ తీవ్రమైనటువంటి చర్చకు దారి తీయటమే కాకుండా జనసేనలో ఉన్నటువంటి ఆలోచన ఇది ఎప్పటి నుంచో సరైనటువంటి అంటే జన సైనికులు కానీ నాయకులు కానీ ఏదైతే ఆశిస్తున్నారో అది ఇప్పుడు బయటపడింది, ఇదండి సంగతి అన్నట్లుగా దాని మీద చర్చ జరుగుతుంది. అసలు పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. సోషల్ మీడియాలో ఎవడో పెడతాడు, ఏం పెడతాడు, తెలుగుదేశానికి సెట్ అయిపోయారు, ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ పెట్టుకున్నాం, అది గుర్తుపెట్టుకున్నాం. కానీ దానికన్నా ముందు ఈ రాష్ట్రం బాగుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయినా నేను ముఖ్యమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ముందు రాష్ట్రంలో ప్రజలు బాగుండాలి. అది బాగుండాలంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి ఇప్పుడు పిచ్చోళ్ళ నటిస్తున్నాడు. అదండి ఆయన మాట్లాడినటువంటి విషయం. దాదాపుగా మీ అందరికీ అర్థమై ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి కాపు కాయడం కోసం మాత్రం జనసేన లేదు. జనసేన పెట్టిన ఉద్దేశం ఏంటి, ఆ పార్టీ సిద్ధాంతం ఏంటి? పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో చూడాలి, అది మా ఆలోచన అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పినటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలోనే లోకేష్కు పట్టాభిషేకం ఇస్తారు, ముఖ్యమంత్రిగా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించబోతున్నారు, రాజకీయాలకు చంద్రబాబు నాయుడు దూరంగా ఉంటారు, అంటే ఆయన ఆరోగ్య రీత్యా అనేక రకాలుగా దీనిపై తీవ్రమైనటువంటి స్థాయిలోనే చర్చ జరిగింది గత దాదాపుగా ఒక 4 నెలల నుంచి. ఇప్పుడంటే కొద్దిగా సైలెంట్ అయింది. ఆ సమయంలో కూడా జనసేన నుంచి ఎలాంటి కామెంట్ అనేది వినిపించాల. దానికి కారణం ఏంటంటే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక దిశానిర్దేశం చేశారు. ఏదైతే మన సిద్ధాంతాలు ఏంటి, మనం ఏ రకమైనటువంటి విధానంతో ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజలతో మమేకం అవుతున్నాం, ఆ విషయాలన్నీ గుర్తించుకొని ఎవరూ కూడా నోరు జారొద్దు, సరే వాళ్ళేదో మాట్లాడుకుంటారు మాట్లాడుకునేవ్వండి, ఈ రకమైనటువంటి ఒక రకమైన విధానాన్ని ఆయన పార్టీ క్యాడర్కి చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో తాజాగా కాస్త తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన మధ్య గ్యాప్ అనేది పెరుగుతూనే ఉంది. ఎక్కడో ఏదో ఒక అంశానికి సంబంధించి, ఇష్యూకి సంబంధించి అంతగా రెండు కూడా మిత్రపక్షాలుగా అయితే లేవు ఖచ్చితంగా. ఇది నా మాట కాదు, మా ఛానల్ ద్వారా చెప్పేటువంటి ఆలోచన అంశం కాదు. రాజకీయ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా దాని గురించి సమగ్రమైనటువంటి రీతిలో విశ్లేషిస్తున్నారు. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కాస్త అసంతృప్తి, నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీను టార్గెట్గా చేసుకొని ముందుకు వెళ్తున్నారు అనే విషయం ఎక్కడ బయట పడకపోయినా ఒక రకమైనటువంటి బాధ సేనానిలో కనిపిస్తుంది. ఇలాంటి క్రమంలో ఈ మధ్య కొన్ని అంశాల గురించి కూడా కీలకమైనటువంటి నేతలు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏదైతే పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ ఆయన మాట్లాడారు. మన బలం ఎక్కడైతే ఉంటుందో అన్ని చోట్ల మనం పోటీ చేస్తాం, అంటే ఇండైరెక్ట్గా జన సైనికులకు జనసేన పార్టీని అభిమానించేటువంటి వారికి చెప్పినప్పటికీ అది తగిలే వాళ్ళకు తగులుతుంది. తెలుగుదేశం పార్టీలో దీనిపై చర్చ జరుగుతుంది. తాజాగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆయన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మా బలం బలగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి చోట మేము పోటీ చేస్తాం,
అని చెప్పి. అంటే మీరిచ్చేటువంటి సీట్లు ఏదో పొత్తు ధర్మంలో భాగంగా మీరు ఇక్కడే పోటీ చేయండి అని చెబితే ఈసారి మాత్రం మేము ఊరుకోం. 2024 వేరు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, సమీకరణాలు వేరు, పరిణామాలు వేరు. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి విధానం లేదు కాబట్టి మేము మా ఇష్టం ఉన్న చోట పోటీ చేస్తాం అని చాలా క్లియర్ కట్గా చెప్పేశారు. దానికి సంబంధించి మరి రెండు పార్టీల అధినేతలు ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తారనేది మనం చెప్పలేము ఇప్పుడే. ఇలాంటి క్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసినటువంటి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హీట్ పుట్టిస్తున్నాయి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలు. తెలుగుదేశం పార్టీ కోసమే జనసేన పుట్టలేదు, ఆవిర్భవించలేదు. ఆ పార్టీకి కాపు కాయటమే మా ఉద్దేశం కాదు అని చెప్పి తర్వాత చాలా విషయాలు మాట్లాడారు. అది ఆఫ్ రికార్డ్. అంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులను కలుపుకోవాలని ఉంటున్నాం, ఆ పార్టీ కోసం మేము కూడా పనిచేస్తున్నాం. అసలు మా అధినేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే కూటమి కలపడానికి, అంటే మూడు పార్టీలు కలవడానికి కారకులైనటువంటి మా నాయకుడు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే పరిస్థితి ఏంటి రాష్ట్రంలో రాజకీయంగా అని తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ మాట్లాడారట. అంటే చాలా కీలకమైనటువంటి ఇప్పుడు చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. వాస్తవానికి అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ఎక్కడా కూడా జనసేన సిద్ధాంతాలను కానీ విధానాలు కానీ ఏ విధమైనటువంటి అంశంలో కానీ వారు వెనుకడికి వేయలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దానికి సంబంధించి చాలా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ముందుకు వెళ్ళారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు ఇది చేయటం కానీ, అధికారానికి దూరంగా ఉన్నప్పుడు అంటే 2024 ముందు నేను చెప్పేది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ తరపున చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా ఇప్పటి వరకు ఆయన వేతనాన్ని తీసుకోలేదు. ఆయనకు వచ్చేటువంటి వేతనం పేద పిల్లలకు వారి చదువు నిమిత్తం వారికి కావలసినటువంటి కనీస వసతులు సౌకర్యాల కోసం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి క్రమంలో కొంతమందిని అడాప్ట్ చేసుకున్నారు. మారుమూల గ్రామాల్లో రోడ్ల వసతి, రోడ్ల సౌకర్యాలు, నీటి సదుపాయం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో నానాజీ అంటే శానాని నోటీసులో లేకుండా నానాజీ మాట్లాడరు. ఖచ్చితంగా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఎందుకనంటే ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మాట్లాడాలి అంటే అధినాయకుడు ఎవరైతే ఉన్నారో అతని అనుమతి లేకుండా మాట్లాడరు. అందులోనూ ప్రధానంగా జనసేనలో ఈ విషయంలో మాత్రం చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆయన ఏదైతే చెప్తారో అదే పాటిస్తారు. ఎక్కడా కూడా క్రాస్ అవ్వరు. మనం గతంలో చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎవరు మాట్లాడాల. ఎందుకంటే మీరు సైలెన్స్గా ఉండండి, సైలెన్స్ ప్లీజ్ అని ఒక ఆర్డర్ వేస్తారు అంతే. దానికి సంబంధించి ఎవరు కూడా నోరు మెదపరు. అక్కడక్కడ ఎవరో మాట్లాడతారు తప్ప. కానీ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీని ఉద్దేశిస్తూ తెలుగుదేశం పార్టీ ఏ రకమైనటువంటి విధానంతో ఉంది, ఆ పార్టీ కోసం మేము మా పార్టీ ఏర్పడలేదు, మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెగా అభిమానులు కానీ, జనసేనను అభిమానించేటువంటి వారు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కోరుకునేది, అభిలాషించేది అదే. మా నాయకుడిని ముఖ్యమంత్రి హోదాలో మేము చూడాలి, మా కోరిక, మా అంతిమ లక్ష్యం అదే. ఏదో ఒక పార్టీకి ఊడిగం చేయటం కోసం కాదు అనేది మనకి తరచూ వినిపిస్తున్నటువంటి మాటే. మరి దాన్ని పటాపంచులు చేయటానికి తెలుగుదేశం పార్టీకి మేము కాపు కాయడం కోసం మా పార్టీ లేదు, మా నాయకుని ముఖ్యమంత్రిగా చూడాలనే మేము ఆశపడుతున్నాం. దీనిపై తెలుగుదేశం పార్టీలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక పక్కన భయం, మరో పక్క అయోమయం, గందరగోళం, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది ఒక రకంగా చెప్పాలంటే. మొత్తానికైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన చేసినటువంటి కామెంట్స్ రెండు పార్టీల్లో, ప్రధానంగా ఒక పార్టీలో అయితే జోష్ అనేది కనిపిస్తుంది జనసేనలో, మరి తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం.
ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.